చిలకడ దుంపతో ఎప్పుడైనా బూర్లు ట్రై చేశారా? ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే డెఫినెట్లీ మీకు ఇది హెల్ప్ అవుతుంది. ఫుల్ వీడియో నేను ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశాను. మీకు క్లియర్‌గా తెలుసుకోవాలనుకుంటే ఎలా చేయాలి అన్నది. ముందుగా చిలకడ దుంపల్ని మంచిగా వాష్ చేసేసి కుక్కర్‌లో పెట్టి ఉడికించేసేయండి. ఆ తర్వాత తొక్కలు తీసేసి స్మాష్ చేసేసేయండి. ఈలోపు ఒక ప్యాన్‌లో ఒక కొబ్బరికాయని తురిమేసామనమాట. అండ్ తర్వాత పంచదార కూడా మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా, ఆల్రెడీ చిలకడ దుంప స్వీట్‌గా ఉంటది కాబట్టి సో పంచదార దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకొని కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మంచిగా కలిపేసుకోండి లేత పాకం వచ్చేటట్టు. ఆ తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న చిలకడ దుంప పేస్ట్‌ని కూడా వేసి కలిపేసి ఉండల కింద చుట్టేసుకోండి. ఇప్పుడు వేడిగా నూనె కాగుతున్నప్పుడు మనం బూరెలు వేసేసుకోవడమేననమాట. అందరికీ నువ్వుల బూర్లు, శనగపప్పు బూర్లు, పెసరపప్పు బూర్లు, ఇట్లా హల్వా బూర్లు తెలుసు కదా! బట్ చిలకడ దుంపతో ఎప్పుడైనా ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చాయి. సో ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి చెక్అవుట్ చేయండి.